హాయ్ ఫ్రెండ్స్, మా షాప్లోకి అయితే ఎర్రుల్లిగడ్డ వచ్చింది. ఎర్రుల్లిగడ్డ తినడం వల్ల క్యాన్సర్కి నివారణట. మేమైతే ఎక్కువనైతే ఎర్రుల్లిగడ్డ అనేది తింటాం. తెల్లుల్లిగడ్డ అయితే తక్కువ తింటాం. క్యాబేజీ అయితే వచ్చింది. క్యాబేజీ మంచిది. మనం టమాటా వేసి వండుకోవచ్చు, శనగపప్పు వేసి వండుకోవచ్చు. 2 విధాలుగా చేసుకోవచ్చు. మనం బజ్జీ పకోడీ కూడా చేసుకోవచ్చు క్యాబేజీ తోటి. దొండకాయ మెదడు ఇట్లా మనకు ఎనర్జీ తగ్గిపోతుంది అంటారు, కానీ ఇది చాలా మంచిది. మనం పచ్చడి వేసుకోవచ్చు, టమాటా పచ్చడిలాగా చేసుకోవచ్చు, పెసరపప్పు వేసి వండుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు. 3 విధాలుగా చేసుకోవచ్చు. దోసకాయ కూడా చాలా మంచిది. మనం పచ్చడి చేసుకోవచ్చు, సాంబార్లో వేసుకోవచ్చు. ఎండాకాలం చల్ల ఎంత మంచిది దోసకాయ, చాలా మంచిది. టమాటా అయితే చాలా బాగుంది. టమాటా చాలా మంచిగా ఉంది. టమాటా పచ్చడి వేసుకోవచ్చు, అన్ని విధాలకు ఉపయోగపడుతుంది. ఆలుగడ్డ వచ్చేసింది. ఆలుగడ్డ కూడా నాకు విటమిన్, కానీ మనం ఎక్కువ తినాం. ఇలా ఐరన్ ఉంటుంది, కానీ మనం తినాం. చిప్స్ వేసుకోవచ్చు, కర్రీ వేసుకోవచ్చు. దీనివల్ల ఎన్నో రకాల కూరలు చేసుకోవచ్చు. ఐరన్ అయితే చాలా ఉంటుంది. వంకాయ, ఇది బ్లాక్ వంకాయ తోటి మనం వంకాయ పూర్ణం పెట్టుకోవచ్చు, కర్రీ కూడా చేసుకోవచ్చు. మనోళ్ళు ఎక్కువ తినరు. ఆలుగడ్డ అన్నా ఈ వంకాయ అన్నా మనోళ్ళు భయపడతారు. ఆంధ్రలో అయితే ఫస్ట్ రాగానే ఇవే అడుగుతారు. కాకరకాయ వేడి అంటారు, కానీ హెల్త్కి అయితే చాలా మంచిది. కాకరకాయ పచ్చడి వేస్తేనైతే మన మామిడికాయ పచ్చడి పెడతారు, చాలా నిల్వ ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. క్యారెట్ కూర వండుకోవచ్చు, జ్యూసులు పట్టుకోవచ్చు, మనం ఉట్టి కూడా తినవచ్చు. విటమిన్ సి. గోరుచిక్కుడు బాగుంది కదా. గోరుచిక్కుడు చాలా మంచిది. విటమిన్ బిఓ ఏమో ఉంటుందంట. బెండకాయ మెదడు వాపులు అంటారు కదా, కానీ ఎనర్జీ వస్తుంది. బెండకాయ చాలా మంచిది, మైండ్ తొందరగా డెవలప్ అవుతుంది. దొండకాయ గురించి చెప్పిన, దోసకాయ గురించి. బీరకాయ ఆరోగ్యానికి చాలా అన్ని విధాలుగా మంచిది. మునక్కాయ అయితే ఇంకా ఐరన్ అయితే సర్వరోగానికి పనిచేస్తుందంట. మునక్కాయ చారు వేసుకోవచ్చు, కర్రీ వేసుకోవచ్చు, 4-5 రకాలు చేసుకోవచ్చు దీంతో. మునక్కాయతోటి శామగడ్డ గురించి అయితే నాకు తెలియదు. చారు చేస్తారు, కర్రీ టమాటా కర్రీ లెక్క చేస్తారు. ఇక కొత్తిమీర పచ్చడి, కొత్తిమీర మనం పచ్చడి వేసుకోవాలి, చాలా మంచిది హెల్త్కి. మనం నోటికి జ్వరం వస్తే నోటికి రుచి వచ్చేటట్టు కొంచెం చింతపండు ఎక్కువ వేసుకొని టమాటా పచ్చడిలాగా దీన్ని తెంపుకొని మంచిగా కడిగి క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పోసి వేపుకొని పచ్చిమిరపకాయలు ఇట్లా గోలించుకొని, ఇంకా మనం టమాటా పచ్చడి ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా చేస్తే చాలా మంచిగా ఉంటుంది. మనం నోటికి రుచి ఉంటుంది. నిమ్మకాయలు ఎండాకాలం కదా, ఎండాకాలంలో నిమ్మకాయలు అయితే మంచిది. అందరూ చెరపతి చేసుకోవాలి. నిమ్మకాయ పచ్చడి కూడా తింటే వడ దెబ్బ తాకకుండా ఉంటుంది.
నిమ్మకాయలు మా సార్ తెచ్చిండు ఇవాళ. ఇవి సోరకాయలు అయితే సోరకాయలు ఎండాకాలం సల్వ తింటే. మా సార్ అయితే ఇక మంచిగా కూర్చున్నాడు. పచ్చిమిరపకాయ మా షాప్లో కూరగాయలు అయితే